ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సత్యం ప్రభావతి కొడుకులు కోడళ్లతో ఊర్లోకి రావడంతో సుశీలమ్మ తెగ సంబరపడిపోతుంది. ఈ ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు నా కొడుకు కుటుంబంపైనే, అందుకే దిష్టి తీస్తాను అని చెప్పి అందరికీ కలిపి దిష్టి తీస్తుంది సుశీలమ్మ. అందరూ హాయిగా హాల్లో కూర్చుని ఉంటారు. ఇక శృతికి సుశీలమ్మ మాటలు చాలా అంటే చాలా నచ్చుతూ ఉంటాయి. అమ్మమ్మ, నాకు ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి ఇస్తావా అని అంటుంది. అయ్యో రామా, మీరందరూ వస్తారని పిండి వంటలు చేసి అట్టకుపై పెట్టాను. ఒసేయ్ చంద్రిక, అందరికీ ఇవ్వవే అనగానే ఇస్తున్నానమ్మా అని చెప్పి అందరికీ ఇక నేతి లడ్డూలు ఇస్తుంది. ఇక చంద్రిక అవన్నీ తింటూ శృతికి చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. స్వచ్ఛమైన నెయ్యితో చేయడంతో చాలా రుచిగా అనిపిస్తాయి. ఇక ప్రభావతి తన బుద్ధిని చూపించుకుంటుంది. మనోజ్, రోహిణి వెళ్ళి ఆ రూమ్లో పడుకోండి, ఇక శృతి, రవి ఈ రూమ్లోకి వెళ్ళండి అనగానే అనుకున్నాను, మా అమ్మకి వాళ్ళిద్దరూ తప్పించి ఈ బాలుగాడి కనిపించడు. నేను కారు తోలుతాను, నా భార్య పూలు అమ్ముతుంది, మేమిద్దరం పేదవాళ్ళం కదా, అందుకే నేలపైనైనా పడుకుంటాము అని అంటారు బాలు. ఒరేయ్ బాలు, అలా అనద్దు, నీకేం కర్మ, ప్రభావతి చాప మీద పడుకుంటుందిలే, నా రూమ్లోకి వెళ్ళండి అని అంటారు సుశీలమ్మ. ఇక బాలు, మీనా కూడా సుశీలమ్మ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక బాలు రూమ్లోకి రావడంతోనే ఇటువైపు మీనాకి చెప్తూ ఉంటాడు. మీనా, నీకు ఒకటి తెలుసా, ఆ పార్లర్ అమ్మ వచ్చినప్పటి నుండి ఏదో టెన్షన్ పడుతుంది, ఫోన్లో దొంగచాటుగా మాట్లాడుతుంది. మలేషియా నుండి వాళ్ళ మామయ్య వస్తానన్నాడు కదా, ఇంకెందుకు టెన్షన్ అని అంటుంది మీనా. అదే కదా నాకు అర్థం కావటం లేదు, పెళ్ళైనప్పటి నుండి తన బంధువులు ఎవరూ రాలేదు, ఇప్పుడు సడన్గా మలేషియా మామయ్య మన ఇంటికి కాకుండా ఈ పల్లెటూరు రావడం ఏంటి, ఏదో జరుగుతుంది మీనా అనగానే అలా ఎందుకు అనుకుంటారు, ఎప్పుడూ రాలేదు కదా, అలా అని ఇప్పుడు వస్తే ఏమైనా ఇబ్బంది పడతారేమోనని అని అంటుంది మీనా. అదేం కాదు, ఆ పార్లర్ అమ్మ వెనకాల ఏదో కథ నడుపుతుంది, ఆ కథని నేను ఛేదించేదాకా నిద్రపోను మీనా అని అంటారు బాలు. ఇది ఇలా ఉండగా రోహిణిని అడుగుతారు ఇక మనోజ్. అన్నట్టు రోహిణి, మీ మావయ్య మలేషియా నుండి వస్తున్నారు, మరి ఈ ఇంట్లో ఎలా ఉంటారు, అంత రిచ్ కదా అని అంటారు. ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాదు రోహిణికి. అవును కదా, ఆ సంగతే మర్చిపోయాను, ఇక్కడ ప్రశాంతంగా అందరూ సరదాగా ఉన్నారు, నాకే టెన్షన్, మోసం చేయకూడదు, మోసం చేస్తే ఇలాంటి టెన్షన్లు తప్పదు అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి. నేను ఏదో ఒకటి సెట్ చేస్తాలే మనోజ్, నువ్వేమీ టెన్షన్ పడద్దు అనగానే ఇంతలో ఇక చంద్రిక అందరినీ పిలుస్తుంది. అందరికీ భోజనాలు రెడీ అయిపోయాయి, తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చేయండి అనగానే ఇక శృతి, రవి కూడా సంతోషంగా భోజనానికి కూర్చుంటారు. ఇదేంటి కింద కూర్చొని తినాలా అని అంటుంది. అవునే మనవరాలా, ఇలా కింద కూర్చొని పెద్ద పళ్ళాల్లో అన్ని కూరలు వేసుకొని తిని ఇక లాస్ట్లో గడ్డ పెరుగుతూ తింటే ఆరోగ్యం, చూసారా నేను ఎంత బలంగా ఉన్నాను, ఇక్కడ ఎవరూ లేకపోయినా పాడే పని మనుషులు వీళ్ళందరితో పనులు చెప్తూ ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాను, అందుకే నేను ఇలా ఉన్నాను, నా వయసు వచ్చేసరికి మీరందరూ ఎలా ఉంటారో అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ. కరెక్ట్గా చెప్పావు గ్రాని, ఈ ఊళ్ళో ఉంటే ఖచ్చితంగా నేను లావైపోతాను, గడ్డ పెరుగు, నేతి సున్నుండులు ఇలాంటివన్నీ నువ్వు నన్ను పెడతావు అనగానే నేను పెడతాను సరే, నువ్వు తిను, తిన్నాక ఇదిగో ఇక్కడున్న ఈ పల్లెటూరుల్లో అలా పొలాలకి వెళ్ళి, చెరుకు వెళ్ళి, గుళ్ళకి వెళ్ళి ఇలా కాలినడకతో నడిస్తే ఇంకేం తిండి ఉంటుందే, చక్కగా అరిగిపోతుంది కదా అనగానే నిజమే కదా అని అంటారు రవి. అవును అని చెప్పి ఇక అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. సుశీ, నిజంగా చాలా బాగా చేస్తావే నువ్వు వంటలు అని అంటూ ఉంటారు బాలు. ఇలా చక్కగా అందరూ కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు. అమ్మా లక్ష్యావతి, ఏమైంది నీకు అనగానే అమ్మ రోహిణి, మీ మామయ్య వస్తానన్నారు, ఫోన్ చేయలేదా అనగానే దారిలో ఉన్నారత్తయ్య అని అంటుంది. సరే, ఇప్పుడు మీ మామయ్య ఎక్కడుంటాడు, అత్తయ్య మీ రూమ్లో ఉంటారా అనగానే నోరు మీ ప్రభ, ఇంకా
మాట్లాడవంటే బాగోదు. ఏ నా రూము బాలుకి మీనాకి ఇస్తే ఆ రూమే అడుగుతావేంటి? రోహిణి మేనమామ కాబట్టి రోహిణి గదిలోనే ఉండను అని చెప్పి అంటారు. ఇక ఇటువైపు సుశీలమ్మ, అమ్మ కరెక్ట్గానే చెప్పింది, ఎవరి బంధువులు వాళ్ళింట్లో ఉంటేనే కరెక్టు అని అంటారు సత్యం. పోనీ లక్ష్యావతి ఒక పని చేద్దామా అని అంటారు. చెప్పరా, ఈరోజు కరెక్ట్గా చెప్తావేమో అనగానే, ఇదిగో మన మనోజ్ గాడు పార్లర్ అమ్మ ఇక్కడ పడుకుంటారు, వాళ్ళ మామయ్యకి లగ్జరీగా ఉన్న ఆ రూమ్ ఇచ్చేసే, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కోటీశ్వర్లు కదా అని అంటారు బాలు. ఒరేయ్, నిన్ను అడిగినందుకు నా చెప్పుతోనే నిన్ను కొట్టుకోవాలి అనగానే, అవును ప్రభావతి, నీ చెప్పులతో కొట్టుకుంటేనే బాగుంటుంది, ఇంకొకరి చెప్పులతో కొట్టుకుంటే మళ్ళీ వాళ్ళ చెప్పులు తెగిపోతాయి కదా అని అంటారు సత్యం. మీరందరూ కావాలనే నాతో ఆడుకుంటున్నారు. అమ్మ రోహిణి, ఈ ఊళ్ళో హోటళ్ళు ఉండవు, బాలు చెప్పిందే కరెక్ట్, నీ రూమ్లోనే ఉంచుకో అని అంటారు. సరే అత్తయ్య అని అంటుంది రోహిణి. భోజనాలు పూర్తవుతాయి. ఇక అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక శృతికి హ్యాపీగా అనిపిస్తుంది. నిజమే రవి, నేను ఈ పల్లెటూరు రాకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని, ఇదిగో గ్రానీని మిస్ అయ్యేదాన్ని. ఇలా హ్యాపీగా కూర్చొని మాటలు అవన్నీ అక్కడ ఉండవు కదా, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. నిజంగా ప్రతి పండక్కి ఇక్కడికి వద్దాము అనగానే మీనా బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డబ్బమ్మా, నిజంగా నీకు డబ్బులు ఉన్నా సరే నువ్వు ఒక్కొక్కసారి చాలా కరెక్ట్గా మాట్లాడతావు అనగానే, కరెక్ట్గా మాట్లాడడం కాదు, ఉన్నది మాట్లాడాలి అని అంటుంది శృతి. సరే మీ ఇద్దరికి గొడవ ఎందుకులే, చిన్నప్పుడు ఎలా ఉండేదానివి ఏంటి అని అంటారు రవి. ఇక అందరూ అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక అన్నట్టు మీ మామయ్య ఇంకా రాలేదేంటమ్మా అనగానే, ఫోన్ చేస్తానత్తయ్య అని చెప్పి ఇక మళ్ళీ ఫోన్ చేస్తుంది ఆ మాణిక్యానికి. మేడం, మీరు చెప్పినట్టే కారులో వద్దాము అనుకుంటే ఆ కారు మధ్యలోనే ఆగిపోయింది, నడుచుకుంటూ వస్తున్నాను అని చెప్పి అంటారు. ఇంతలో బాలు, పాలరమ్మ ఏంటి టెన్షన్ పడుతున్నావు, మీ మావయ్య మధ్యలోనే ఆగిపోయాడా, ఈ రోజుకి రాళ్లే అని అంటారు. బాలు, అదేం కాదు, అన్నట్టు నీ ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు కదా, తన్ని పంపించి ఇక్కడికి తీసుకురామని చెప్పు అని అంటుంది. సరే రాజేష్ వెళ్దాం పదరా అని చెప్పి బాలు రాజేష్ ఇద్దరూ మలేషియా మామయ్య అయిన మాణిక్యాన్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక ఎలా పడితే అలా నడుచుకుంటూ, ఇదేం ఊరు, ఇదేం రాజమౌళి సినిమా, ఏదో ఈ అమ్మాయి నా కొంప ముంచుతుందేమో, పోనీలే నాకు వేషాలేయడం ఇష్టం కాబట్టి ఇక తప్పదు అని చెప్పి అనుకుంటారు ఆ మటన్ మాణిక్యం. ఇంతలో బాలు రాజేష్ కనబడతారు. దూరం నుండి, వాడేనా అని అంటారు రాజేష్. అవును అలాగే ఉన్నాడు, మలేషియా నుండి సూటు బూటు వేసుకొని వచ్చాడు అంటే అతనే, రారా, ఎందుకంటే మా పాలరమ్మకి ఇంతవరకు చుట్టాలే తీసుకురాలేదు, ఇక ఆ మలేషియా మావయ్య వస్తాడు కాబట్టి మా అమ్మ అంతు పొంతు ఉండదు ఆనందానికి అని అంటారు బాలు. ఇక ఆయన రాగానే చుట్టూ చూస్తూ ఉంటాడు బాలు. ఇక గుర్తుపడతాడు మాణిక్యం. బాలు అని అంటారు. ఓ, బాగానే గుర్తుపెట్టుకున్నావు, మా పార్లరమ్మ చెప్పిందా అనగానే, పార్లరమ్మ ఎవరు, పార్లరమ్మ కొత్త క్యారెక్టరా అని చెప్పి మనసులో అనుకుంటారు. హే, నువ్వు పార్లరమ్మ అంటే తనకి అర్థం కాలేదురా, తనకి రోహిణి అని చెప్పు అనగానే, మా రోహిణి అని చెప్పి అంటారు. అవునవును, మీ అందరి పేర్లు చెప్తూనే ఉంటుంది, ఇంత దూరం ఈ పల్లెటూరు అని చెప్పి అనగానే, మీరే కదా కావాలని వచ్చారు, రండి రండి అని చెప్పి ఇంటికి తీసుకొస్తారు రాజేష్. అలాగే ఇటువైపు బాలు. ఇక వాళ్ళ మామయ్య రాగానే తెగ సంబరపడిపోతున్నట్టు నటిస్తుంది రోహిణి. ఇటువైపు ప్రభావతికైతే అలాగే చూస్తూ ఉండిపోతుంది. అమ్మ, మీ మామయ్యకి జ్యూస్ ఇవ్వు, ఇవన్నీ ఇక గొప్పలుగా చెప్తూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతి ఆగు, ఏంటి పగటి వేషగాళ్ళ ఉన్నాడు అని చెప్పి అంటారు సుశీలమ్మ. సుశీ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఇంతకీ మీ మామయ్యన పార్లనమ్మా అనగానే, బాలు ఇలాంటి మాటలు అంటావనే మా మామయ్య మా నాన్న ఎప్పుడొచ్చినా భయంగా టెన్షన్గా ఉంటుంది, మీనా కొంచెం బాలుని ఏమీ మాట్లాడొద్దని చెప్పు అని అంటుంది. చూడండి, వాళ్ళ మామయ్య చాలా రోజులకు వచ్చారు,
ఇప్పుడు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి అందరూ నమస్కారం చేస్తారు ఆ మాణిక్యానికి. నమస్తే నమస్తే, నిజంగా రాజమౌళి సినిమాలో ఉన్న ఎక్కువ మందిలాగే ఈ ఇంట్లో కూడా ఉన్నారు. నాకు పేమెంటు బాగా ఇవ్వాలి ఈ అమ్మాయి అని అనుకుంటారు. మామయ్య ఎలా ఉన్నారు? నిజంగా మీరు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అలాగే డాడీ ఎందుకు రాలేదు అని అడుగుతుంది కవర్ చేస్తూ. మీ డాడీకి చాలా బిజినెస్లు ఉన్నాయి కదమ్మా, నన్ను పంపించాడు. అలాగే నీకు సారే చీర పెట్టమని కూడా నాకు చెప్పాడు అనగానే, అవునా, ఎక్కడున్నావయ్యి అని అంటుంది ప్రభావతి. ఆ కారులో తోసుకొని వస్తున్నాడు అనగానే ఇంతలో కారు వస్తుంది. ఇక ప్రభావతి చెప్పినట్టే సారె మొత్తం దింపుతారు. అవి చూసి కళ్ళు మిలమిలలాడుతూ ఉంటాయి. కానీ శృతి వాళ్ళు కోటీశ్వర్లు, మీరు ఇంకా అక్కడ సంపాదిస్తున్నాడు కదా మీ నాన్న, ఇంత తక్కువేంటి అని అంటుంది. అత్తయ్య, శృతి వాళ్ళతో నన్ను పోల్చొద్దు. మా మామయ్య వచ్చాడు, తనతో మా డాడీ సారీ పంపించాడు, అది చాలు. రేపు ఊళ్ళో వాళ్ళందరికీ పిలిచి ఇక సారీ చూపించి, అలాగే మనోజ్కి బంగారం కొనుంటారు కదా అని అంటారు రోహిణి. కొన్నానమ్మా అని అంటారు ఇటువైపు మాణిక్యం. ఇక మాణిక్యానికి తన రూమ్లోకి తీసుకువెళ్ళి భోజనం వడ్డిస్తుంది. మేడం, చాలామంది ఉన్నారు, దొరికిపోకుండా యాక్టింగ్ చేయాలి అని అంటారు. ఇంతలో మనోజ్ వస్తాడు. ఏంటి మీ మావయ్య నువ్వు గుసగుసలాడిపోతున్నారు అని అంటారు. ఏం లేదు మనోజ్, చాలామంది ఉన్నారు కదా, విసుగ్గా అనిపిస్తుందంట, అందుకే మాటలు కొంచెం తక్కువ ఆడతాను అంటున్నారు అనగానే, సరే భోజనం చేశాక నువ్వు ఇక్కడే అనగానే, వద్దమ్మా వద్దు, నాకు ఈ ఇరుకు గదుల్లో అస్సలు ఇష్టం ఉండదు. పల్లెటూరు వాతావరణం బాగుంది, నేను బయటే పడుకుంటాను, అదిగో ఆ నులక మంచంలో పడుకుంటాను, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అనగానే, అమ్మో అని చెప్పి కాలు తొక్కుతుంది రోహిణి. ఇక నాకు అది అలవాటు లేదు, కానీ అడ్జస్ట్ అవుతాను అని చెప్పి మాట మార్చేస్తూ ఉంటారు మాణిక్యం. ఇక రోహిణి తల ప్రాణం తోకకొస్తుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఇక ఊరంతా పిలిపిస్తుంది సుశీలమ్మ. ఇక రోహిణి తెచ్చిన సారీని చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక మనోజ్ చేతికి బ్రాస్లెట్ పెడతారు. ప్రభావతి అనుకుంటుంది, ఎంతైనా ఒక్కగానొక్క కూతురు కాబట్టి తను బిజినెస్ చేసినా ఎప్పుడైనా రోహిణికే ఇస్తారు. ఇదే కాదు, మా చిన్న కోడలు తన పుట్టింటి నుండి ఎన్ని నగలు తెచ్చిందో తెలుసా అని చెప్పి గొప్పలు పోతూ ఉంటుంది. సరే ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చినా నువ్వు మాత్రం ఇక్కడికే వచ్చావు కదా, మీ అత్తయ్య దగ్గరికే అని అంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా. ఇక శృతికి వాళ్ళందరినీ చూసి సంతోషంగా ఉంటుంది. బయటికి వెళ్దామా, ఊరు మొత్తం చూద్దాం రవి, ఈ ఫంక్షన్ అయిపోయాక అని అంటుంది. సరే అని చెప్పి అంటారు రవి. బాలు మాత్రం ఈ మాణిక్యాన్ని గమనిస్తూ ఉంటారు. రాజేష్ అంటారు, ఒరే నువ్వు అతన్ని చూస్తున్నావు, అతను మలేషియా నుండే వచ్చుంటాడులే, కానీ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలిరా, ఎందుకంటే ఆ గుణగాడి దగ్గర డబ్బులు తీసుకున్నాను, తెలుసు కదా, మా చెల్లి పుట్టింటికి వచ్చింది, ఫీజు ఏదో పిల్లలకు కట్టాలంటే అప్పు చేశాను, వాడికి 2 రోజుల్లో వడ్డీ ఇస్తానన్నాను, కానీ రేపటికి 2 రోజులు అవుతుంది, వాడి పీక మీద కూర్చుంటాడు, నేను వెళ్తాను అని అంటారు రాజేష్. సరే ఆ గుణగాడి దగ్గర ఎందుకు వాడావురా, వాడు ఎక్కువ వడ్డీనే కాదు మనుషుల్ని పీడిస్తాడు, నువ్వు ఇక్కడి దాకా కిరాకి వచ్చావు కాబట్టి ఇదిగో డబ్బులు అని అంటారు బాలు. ఇక ఫంక్షన్ పూర్తవుతుంది. గుణ సరే ఇంటికి వచ్చేస్తారు. ఇక హే రాజేష్, ఇంటికి వెళ్తే ఈ ఊరు వచ్చావని చెప్పారు అనగానే, గుణ అన్న ఇదేంటి, ఎక్కడికి గిరాకీ ఉంటే అక్కడికి వచ్చేస్తావా అని అంటారు రాజేష్. ఇంతలో బాలు అంటారు, ఇలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చేదే పరువు తీయడానికి, అందుకే ఇలాంటి వాళ్ళ దగ్గర వాడకూడదు, చచ్చేనా చచ్చిపోవాలి అనగానే ఇంతలో రోహిణి వస్తుంది. ఏంటి ఎక్కడున్నావు నువ్వు? మేడం మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతారు. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఈ గుణ నీకు తెలుసా అని అంటుంది ప్రభావతి. ఇక బాలు, పాలరమ్మ ఈ గుణకి నువ్వేంటి తెలిసేది, తను మా అన్న భార్య అని అంటారు. మీ అన్న భార్యనో చెల్లెల భార్యనో నాకు తెలీదు, కానీ ఈవిడ నాకు తెలుసు అనగానే, నేను ఎలా తెలుసో మీకు తెలీదు, కానీ ఇది మా అత్తవారిల్లు అని అంటుంది. సర్లే మేడం, చూడు రాజేష్, వడ్డీ అడగడానికి
పల్లెటూరిని కూడా వెతుక్కొని వచ్చాను. ఇక వచ్చే నెల నుండి కరెక్ట్గా కట్టాలి, లేకపోతే అసలు ఇచ్చేసే. ఇది అందరికీ వర్తిస్తుంది, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు. లక్షలు లక్షలు తీసుకొని కనీసం పలకరించకుండా తెలియనట్టు ఉంటే సరిపోదు అని అంటారు. నేనెక్కడ లక్షలు తీసుకున్నాను అని అంటారు రాజేష్. నువ్వు తీసుకోలేదు, తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళ బ్రతికే అయిపోతుంది అని చెప్పి ఇక గుణ రాజేష్ ఇచ్చిన డబ్బులు తీసుకొని రోహిణికి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి వెళ్ళిపోతారు. రోహిణికి భయంగా అనిపిస్తుంది. వీడి దగ్గర నేను డబ్బులు చాలా వాడాను, వడ్డీ కట్టినా వీడు ఆగేటట్టు లేడు అని చెప్పి అనుకుంటారు. పారనమ్మా ఆగు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయినా నువ్వు అతనికి తెలిసే అవకాశమే లేదు. కానీ ఎలా తెలిసింది అని అంటారు బాలు. ఒరేయ్ బాలు, ఎందుకు నా కోడల్ని ఇబ్బంది పెడతావు? వాళ్ళ మామయ్య ఉన్నాడు అని అంటుంది ప్రభావతి. ఇక మనోజ్కి ఆ చేతి బ్రాస్లెట్ చూసి తెగ సంబరపడిపోతూ ఉంటాడు. అమ్మయ్య, చేతిలో చిల్లి గవ్వలేదు, ఎప్పుడైనా అవసరమైతే ఇది అమ్ముకోవచ్చు అని అనుకుంటారు ఆ బ్రాస్లెట్ చూసి. ఒరే, బ్రాస్లెట్ చూసి తెగ పొంగిపోతున్నావు, కనీసం 10 గ్రాములు కూడా ఉండదు. నీ భార్య ఏమో ఇంత అంత అని చెప్పింది. మలేషియా నుండి వాళ్ళ మేనమామ కనీసం 1 కేజీ బంగారం తెస్తాడేమో అనుకున్నాను. ఆ బాలు మీనా దగ్గర మళ్ళీ రోహిణికి అవమానిస్తే వాళ్ళు నన్ను ఖచ్చితంగా పట్టుకుంటారు. అందుకే రోహిణికి ఏమీ అనలేదు. నువ్వు ఖచ్చితంగా ఆ మలేషియా మామయ్యకి డబ్బులు అడుగు అని అంటుంది ప్రభావతి. అమ్మ, అడిగితే ఇచ్చేస్తారా అనగానే, ఎందుకు ఇవ్వర్రా, మేనమామ కాబట్టి ఇస్తారు. నువ్వు కార్లు బిజినెస్ చేసి పెద్ద కోటీశ్వరుడు అవ్వాలి, అదే నా ధ్యేయం. ఆ బాలుగాడు చూసావా, మనం ఏం మాట్లాడుకుంటున్నామా, ఎక్కడ తప్పు చేస్తామా అని ఎదురు చూస్తున్నాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు అని అంటుంది ప్రభావతి. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.